అటు వాళ్ళు ఇటుగాని ఇటు వాళ్ళు అటుగాని రావడానికి వీల్లేదు. టాబ్లెట్ పడిపోతే రావాలా వద్దా అని ఆలోచిస్తున్నట్టున్నారు. టాబ్లెట్స్ మొత్తం అయిపోయినట్టున్నాయి. నేను తీసిస్తే తీసుకుంటారా? దేవుడా, తీసుకోవాలి దేవుడా. అమ్మగారు, అదే అమ్మగారు, ఎల్లుండి మీ పెళ్లి రోజు కదా. నా గురించి ఆలోచించొద్దు, నా విషయాల్లో కలగజేసుకోవద్దు అని వాళ్లతో చెప్పాను కదా మానసి. నా పెళ్లి రోజైతే వాళ్ళకెందుకు, చావు రోజైతే వాళ్ళకెందుకు? అమ్మగారు, అర్థం కాకపోతే అర్థమయ్యేలా గట్టిగా చెప్పు. ఎందుకత్తా అంత కోపం? గీత గీసినాక వాళ్ళ వంట వాళ్ళది.
వాళ్ళ తిండి వాళ్ళది, వాళ్ళ బతికేదో వాళ్ళు బతుకుతున్నారు కదా. కనీసం ఈ ఇంటి కోడలిగా కాదు, తను ఈ ఇంటి కోడలు కాదు. మళ్ళీ ఆ మాట మాట్లాడొద్దు మానసి. ఏంటి పెద్దమ్మా, ఏదో కోపంలో అన్నంత మాత్రాన వదిన కోడలు కాకుండా పోతుందా? అయినా నీకు కోపం వస్తుందని తెలిసి కూడా వదిన ఏదో చెప్పాలని ప్రయత్నిస్తుందంటే వినాలి కదా. ఏంటి మృదుల, అమ్మతో ఏం చెప్పాలనుకుంటున్నావు? అదే మధు గారు, అమ్మతో మాట్లాడాం కదా. అమ్మగారి పెళ్లి రోజు అందరం ఊరు వెళ్దామన్నారు కదా, ఆ విషయమే అమ్మగారికి చెప్దామని. అంతే కదా, దానికి ఎట్లా గరమెతివేందత్తా? ఇది ఎప్పటి నుంచో అనుకున్నదే కదా. వెళ్దాం అత్తా. వెళ్దాం పెద్దమ్మా, ఊరెళ్ళి ఎంజాయ్ చేసి చాలా సంవత్సరాలైంది. వెళ్దాం పెద్దమ్మా, ప్లీజ్ 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 అత్తా. ఇక్కడ గీత గీసిన ఆ ఇల్లు మాత్రం అందరికీ కదమ్మా. కాబట్టి అక్కడ జరిగే కార్యక్రమం గురించి మృదుల మాట్లాడొచ్చు. అయినా ఇప్పుడు మృదుల ఏదో అంది కదా అని ఎప్పుడు చేసుకునే పెళ్లి రోజు మాత్రం వద్దనతమ్మా, ప్లీజ్. అరే ఎందుకు వద్దంటది బావా? అందరం కలిసి ఊరెళ్తున్నాం. అత్త పెళ్లి రోజుని పండగలా చేసుకుంటున్నాం, అంతే. అత్త ప్లీజ్ అత్తా, ప్లీజ్ అత్తా. అత్త ఒప్పుకో అత్తా, ఒప్పుకో ప్లీజ్ అత్తా. పెద్దమ్మా 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 ప్లీజ్ పెద్దమ్మా ప్లీజ్ పెద్దమ్మా ఒప్పుకో పెద్దమ్మా, వెళ్దాం పెద్దమ్మా పెద్దమ్మా ప్లీజ్ ప్లీజ్. గౌరవ్, ఇప్పుడు నా మూడేం బాలేదు. నన్నెవ్వరూ ఇబ్బంది పెట్టొద్దు. తర్వాత మాట్లాడదాం. అన్నయ్య. అమ్మా బ్రాహ్మణి, ఎలా ఉన్నావమ్మా? ఏం లేదమ్మా, ఇప్పుడే బావగారితో మాట్లాడాను. మీ పెళ్లి రోజు ఎల్లుండే కదా, అందరం కలిసి ఊరెళ్ళి అక్కడే సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నాం. అక్కడెందుకన్నయ్య? అక్కడెందుకంటావేంటమ్మా, మనకి సంబంధించి ఏ సరదా సంతోషం అయినా అక్కడే కదా. అప్పుడు నీ పెళ్లి చేసుంటే అక్కడే చేసుండేవాళ్ళం. ఆ అదృష్టం ఎలాగూ లేకుండా పోయింది. ఇప్పుడు పెళ్ళై 25 సంవత్సరాలు అవుతుంది కదా. ఈ సందర్భంగా అందరం కలిసి సంతోషంగా సెలబ్రేట్ చేసుకుందాం అమ్మా. ఇప్పుడెందుకన్నయ్య ఈ హడావిడి అంతా? ఏమండి, ఒక్క నిమిషం, భారత్ మాట్లాడుతుంది. హడావిడి కాదు దినా. అప్పుడు నీ పెళ్లి విషయంలో మొదలైన సమస్యలు ఏళ్లు గడుస్తున్నా ఏదో ఒక రకంగా వస్తూనే ఉన్నాయి. మీ 25 ఏళ్ల పెళ్లి పండగని మళ్లీ మన ఇంటి గడపలో జరిపిస్తే అంతా బావుంటుందని మీ అన్నయ్య నమ్మకం. కాదనద్దొదినా. మీ అన్నయ్య కోసమైనా ఒప్పుకోండొదినా. సరే వదినా, మీ ఇష్టం. ఆనందమానందమాయనే మా పెద్ద నాన్న పెళ్లి కొడుకాయనే. మనసి ఏంటి అల్లరి? మంచత్త మానసి, గౌరవ్, వెళ్ళండి. ఓకే.
హలో బ్రాహ్మణి, ఎక్కడున్నారు? నేను వైజాగ్లో ఉన్నాను బ్రాహ్మణి. సడన్ గా వైజాగ్ ఎందుకు వెళ్ళారు? అదే ఇక్కడ కూడా బిజినెస్ పెట్టాలని చూస్తున్నాం కదా, దానికి సంబంధించి మాట్లాడదామని. అసలు ఈ మధ్యనేంటో మీరు చాలా కొత్తగా కనిపిస్తున్నారు. ఏదేదో మాట్లాడుతున్నారు, ఏదేదో చేస్తున్నారు. ఎప్పుడు ఎక్కడ ఉంటున్నారో తెలియడం లేదు. తప్పు చేసినవాడు ఆ తప్పుని దాయాలని చూసేవాడి పరిస్థితి ఇలాగే ఉంటుంది బ్రాహ్మణి. అదేం లేదు బ్రాహ్మణి, వెనకో ముందో నీకేం తెలియకుండా జరగదు. అంతా బాగానే ఉంటే ఏ ఇబ్బంది లేదండి. కానీ ఇప్పుడు నాకున్న సమస్యలు చాలు. మీ వల్ల కొత్త సమస్యలు రాకుండా ఉంటే చాలు. అయినా మీరింకా ఇలా ఊళ్ళు తిరగడం ఎందుకు? మధు గౌరవ్ ఉన్నారు కదా, వాళ్ళు చూసుకుంటారు. మీరు ఇంటి దగ్గర ఉండండి చాలు. నాకేం ప్రాబ్లం లేదు బ్రాహ్మణి, నా గురించి ఎందుకు టెన్షన్ పడతావు? అన్నయ్య ఆరోగ్యం అలా అయ్యాక మీ గురించి ఆలోచిస్తుంటే టెన్షన్గానే ఉంది. అన్నయ్య మీతో మాట్లాడారట కదా, ఎల్లుండి వస్తున్నారు కదా, అప్పుడు మాట్లాడదాం. ఉంటాను. సరే బ్రాహ్మణి. ఎప్పుడూ లేనిది అమ్మగారు అయ్యగారి కోసం ఇంత టెన్షన్ ఎందుకు పడుతున్నారు? అయ్యగారి ప్రవర్తనలో కూడా ఈ మధ్యన ఏదో తేడా కనిపిస్తోంది. ఏమై ఉంటుంది? లేదు లేదు, ఇప్పుడు అమ్మ దగ్గరికి వెళ్తున్నాను. మాట్లాడి రావడానికి టైం పడుతుంది. అర్జెంట్ మ్యాచ్ ఏమన్నా ఉంటే ఫోన్లో చెప్పు. మావయ్య, ఒక్క నిమిషం ఆపండి. అమ్మగారు ఫోన్ చేస్తే వైజాగ్లో ఉన్నానని చెప్పారు కదా, ఇక్కడే ఉండి ఎందుకు అబద్ధం చెప్తున్నారు? ఆ రోజు అతను ఎవరికో భయపడి డబ్బులు ఇచ్చారు. ఈ రోజేమో ఊళ్ళోనే ఉండి వైజాగ్లో ఉన్నానని అబద్ధం చెప్పారు. పైగా ఎప్పుడు లేనంత కంగారుగా కనిపిస్తున్నారు. అసలు ఏం చేస్తున్నారు మావయ్య గారు? ఆ పక్కనున్న అబ్బాయి ఎవరు? ఏదో జరుగుతోంది. హలో మృదులా, చెప్పమ్మా. ఏం లేదు మావయ్య, మీ పెళ్లి రోజు గురించి మాట్లాడదామని నాన్నగారు చెప్పారు కదా. బావగారితో మాట్లాడానమ్మా, తప్పకుండా వస్తాను. అవును, అక్కడంతా ఓకే కదా? పర్వాలేదు మావయ్య, మీరు కూడా ఇక్కడే ఉండుంటే ఈ సమస్యలన్నీ ఎప్పుడో చెక్కబడి ఉండేవి. సరే మావయ్య, ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? ఎప్పుడు బయలుదేరుతున్నారు? నేను వైజాగ్లో ఉన్నానమ్మా. నా కోసం కంగారు పడద్దు. ఇక్కడ పనే లేకపోతే ముందే కారులో బయలుదేరతాను, లేదంటే లాస్ట్ మినిట్లో ఫ్లైట్కైనా వచ్చేస్తాను. సరే మావయ్య, తొందరగా వచ్చేయండి. ఉంటాను. అలాగేనమ్మా.
నేను చూశాను కాబట్టి సరిపోయింది. ఇదే అమ్మగారు చూసుంటే మావయ్య అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు? అయ్యా ఫోన్లో ఎవరు? ఎవరో లేరా? తెలియాలి కదయ్యా. నా కోడలురా. ఎక్కడున్నారని అడిగితే వైజాగ్లో ఉన్నానని అబద్ధం చెప్పా. ఇప్పుడు ఇక్కడ ఎవరైనా చూస్తే మన కొంపలు అంటుకుంటాయి. ముందు బయలుదేరి పద. మావయ్య ఎందుకు ఇలా చేస్తున్నారో తెలియదు కానీ ఇది ఏ పరిణామాలకి దారితీస్తుందో తలుచుకుంటేనే భయం వేస్తుంది. అత్త, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పని పూర్తి చేయాలత్తా. లేదంటే ఎప్పుడు ఎవరికి ఏ ఆలోచనలు వస్తాయో ఎవరని చెప్పలేం. అదే పని మీద ఉన్నాను కదా. ఇంకో 4 రోజుల్లో మొత్తం పని పూర్తయిపోతుంది. అదిగో లాయర్ గారు వచ్చారు. నమస్కారం మేడం. రండి. కోమలి, ఏంటొదినా? లాయర్ గారు ఎందుకు వచ్చారో, నిన్న ఏవో డాక్యుమెంట్స్ కూడా తీసుకొచ్చారో, అసలేం జరుగుతోంది? అదా ఏం లేదొదినా, నేను యుఎస్కి వెళ్ళిపోతున్నా. ఏంటి, యుఎస్కి వెళ్ళిపోతున్నావా? ఉన్నట్టుండి ఈ నిర్ణయం ఏంటి? అయినా నువ్వు యుఎస్కి వెళ్ళడానికి లాయర్ రావడానికి సంబంధం ఏంటి? నేనే వెళ్ళిపోతుంటే ఇంకా ఇక్కడ ఆస్తులతో ఏం పనుదినా? మీరు సరియు పేరుని రాసిన ఆస్తులన్నీ అమ్మకానికి పెట్టాను. ఏం మాట్లాడుతున్నావు కోమలి? ఆస్తులు అమ్మడమేంటి? మీకు ఆస్తులు రాసిచ్చింది అమ్ముకోవడానికి కాదు. ఈ మాట మీ అన్నయ్య వింటే తట్టుకోలేరు. అవన్నీ నా దగ్గరేం చెప్పొద్దుదినా. ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా నా నిర్ణయంలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు. ఇలా మాట్లాడుతున్నావేంటమ్మా? అసలు మీ అన్నయ్య ఏ ఉద్దేశంతో సరియు పేరున రాశారో ఆ విషయం మర్చిపోయావా? అసలు నీకు ఇలా చేయడానికి మనసు ఎలా వస్తుంది? ఏంటంటే ఇది? ఏదో అన్యాయం చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు. వీళ్ళ ఆస్తులు వీళ్ళు అమ్ముకుంటే మీకేంటి? ప్రజ్వల, నువ్వు అనవసరంగా తలదూర్చొద్దమ్మా. నీకేం తెలీదు. ఏంటి తెలీదు? అసలేం తెలియాలి ఇంకా? ఎప్పుడైతే ఆ ఆస్తిని వాళ్ళకి రాసిచ్చారో అప్పటి నుండే ఆస్తికి మీకు ఎలాంటి సంబంధం లేదు. వీళ్ళేం చేసుకున్నా మీకు అనవసరం. అది ముందు మీరు తెలుసుకోండి. ఏమైందమ్మా? ఏంటి గొడవ? ఏం లేదండి. ఏమీ లేకపోవడం ఏంటి? ఆ విషయం ఏంటో అంకుల్కి కూడా తెలియాలి కదా. అదే అంకుల్, మీరు మీ ఆస్తి మొత్తాన్ని సరియు పేరు మీద రాశారు కదా. అవునమ్మా. ఇప్పుడు దాని గురించి ఎందుకు? అంటే ఇప్పుడు ఆస్తి మీద అన్ని హక్కులు అధికారాలు అన్నీ అత్తకున్నట్టే కదా. అవునమ్మా. ఇప్పుడు కాదని ఎవరన్నారు? ఇదిగో ఆంటీ అంటున్నారు. ఇప్పుడు వీళ్ళ ఆస్తి వీళ్ళు అమ్ముకుంటుంటే ఆంటీ వద్దంటున్నారు.